మీకేం నచ్చలేదు బ్రో, ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము మెయిన్గా పోవాల్సింది బైకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా. కాకపోతే అక్కడ అన్ని రేసెస్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫాదర్కి సన్కి అంటే ఆయన కోసం ఆయన మాట పడుతున్నా అని చెప్పి పోవడం, అట్లా ఫాదర్ కోసం పోయినట్టుంది. ఆయన కోసం 2 hours పెట్టడే ఎక్కువ అన్న, ఇంకా 3 hours అని కాదు. సాంగ్ ఎలా అనిపించింది? అది సాంగ్ వినకపోవడం మంచిది. హైలైట్స్ ఫెయిల్. చాలా ఎమోషనల్ గా ఉంది. ట్రావెల్ చేసింది సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. స్టన్నింగ్ రేసింగ్ అయితే, అంటే ప్రతి ఒక్క రేసింగ్ అయితే ఎడ్జ్ సీట్లకు వచ్చే విధంగా రేసింగ్ ఇచ్చి పడేశాడు శర్వానంద్ అయితే. అమేజింగ్ పర్ఫార్మెన్స్ భయ్యా. ఫస్ట్ హాఫ్ ఎంత అమేజింగ్ గా ఉందో, సెకండ్ హాఫ్ అయితే దాన్ని డబుల్ అమేజింగ్ లో ఉంది భయ్యా. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు భయ్య ఈ విధంగా ఉంటుందని. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అయితే పీక్ స్టేజ్ లో పెట్టాడు భయ్యా. ఫస్ట్ లో వచ్చే బైక్ రేసింగ్ ఫైట్ సీక్వెన్స్ అయితే క్లైమాక్స్ లో వచ్చే బైక్ రేసింగ్ సీక్వెన్స్ తో ఎమోషన్స్ అయితే భయ్యా అనిమేజింగ్ గా ఉన్నాయి. హీరోయిన్ మాలవిక నాయర్ అయితే మెయిన్ ప్లస్ పాయింట్ భయ్యా. రాజశేఖర్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది భయ్య. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ భయ్యా. ఇలాంటి క్యారెక్టర్లో మనం ఎప్పుడు చూడలేదు రాజశేఖర్. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి కంబ్యాక్ మూవీగా రాజశేఖర్ చరిత్రలో నిలిచిపోతారు భయ్య. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి మోటో క్రాస్ రేసింగ్ అనేది ఇంతవరకు ఇలాంటి స్టోరీ ఎప్పుడు చూడలేదు. కానీ తీసిన ఫస్ట్ ఫిలిం అయినా చాలా సూపర్ గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన శర్వానంద్ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ని 200 కిలోమీటర్స్ స్పీడ్ తో ఢీ కొట్టాడు భయ్య. చెప్పి మరి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు భయ్య. చాలా సూపర్ గా ఉంది. ప్రమోషన్స్ ప్రభాస్ గారు చాలా ఇండియా మొత్తం తిరిగేశారు కదా. సో ఆ రేంజ్ లో మూవీ ఉంది. సినిమా చూసి వచ్చిన ఆడియన్స్ ఫేసెస్ ని చూసి కొన్ని నమ్మేయాలి. గాడ్ సినిమా అదిరిపోయింది. చాలా బాగుంది సినిమా అయితే. బైక్ లవర్స్ విపరీతంగా ఇష్టపడతారంటారా? ఇష్టపడడం ఏంది భయ్యా, అసలు బైక్ లవర్ని కాదు, కానీ నేనే అంత ఇష్టపడ్డానంటే బైక్ లవర్స్ ఏ విధంగా ఇష్టపడతారు, డ్రగ్ అడిక్ట్ అయిన ఇష్టపడతారు భయ్యా. ప్రతి ఒక్క బైక్ రేసర్ కి చాలా కళలో కూడా వచ్చే సినిమా భయ్యా. ఈ విధమైన సినిమా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం అయితే సూపర్ గా ఉంది. మెయిన్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? యాంగ్రీ మ్యాన్ అంటే ఏందో మళ్ళీ మనకు ఇండియన్ సినిమా ప్రేక్షకులకు చూపించాడు భయ్య. చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా బాగుంది సినిమా అయితే. ఓవరాల్ గా ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు భయ్య, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకోవచ్చు భయ్య. చాలా గర్వమేమైన సినిమా భయ్య ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద.